మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. ఏఐసీసీ ఆఫీస్ నుంచి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు కొనసాగనుంది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ నివాసంలోనే ఆయన భౌతికాయం ఉంది. ప్రజల సందర్శనార్థం ఏఐసీసీ ఆఫీసుకు తరలి రానున్నారు. రేపు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఏఐసీసీ ఆఫీసులో భౌతికాయం ఉండనుంది. మన్మోహన్ సింగ్ కుమార్తె అమెరికా నుంచి భారత్కి చేరుకునుంది. మరోవైపు కేంద్ర కేబినెట్ కాసేపట్లో సమావేశం కానుంది. మన్మోహన్ సింగ్ మృతికి మంత్రివర్గం సంతాపం తెలుపనుంది. ఇప్పటికే 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇవాళ జరగాల్సిన అధికారిక కార్యక్రమాలు అన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అటు 7 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. రైట్. అయితే పీఎం నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా అందరూ కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన దృశ్యాలు మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పూలు నివాళులర్పించి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఆయన నివాసం వద్దే ఉంది. రేపు ఉదయం అంతిమ యాత్ర స్టార్ట్ అయిన అనంతరం అంతిమ క్రియలు జరగనున్నాయి. మన్మోహన్ సింగ్ కుమార్తె అమెరికా నుంచి రానున్నారు కాబట్టి ఈరోజు ఆమె కోసం వెయిట్ చేస్తారు. అండ్ అదేవిధంగా జనరల్ ఆడియన్స్ కోసం అండ్ అలాగే పొలిటికల్ లీడర్స్ కోసం పార్థివ దేహం ఈరోజు మన్మోహన్ సింగ్ నివాసం నుంచి ఏఐసీసీ కార్యాలయంకి తరలిస్తారు. అక్కడ అనర్థం ప్రజలు వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి నివాళులు అర్పించి కడసారిగా మన్మోహన్ సింగ్ని చూసేందుకు తరలి వస్తారని పోలీస్ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. సో రేపు మన్మోహన్ సింగ్ అంతిమ క్రియలు ప్రారంభమవుతుంది. మార్నింగ్ అంతిమ యాత్ర ప్రారంభమైన తర్వాత ఆ యాత్రలో కూడా చాలామంది పాల్గొనబోతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. సో ప్రస్తుతానికైతే మోదీ, అమిత్ షా అండ్ జేపీ నడ్డా నివాసానికి చేరుకొని మన్మోహన్ సింగ్కి నివాళులు అర్పించారు. రేపే అన్నా